కాలం చెప్తున్న మాటలు. నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? మా మేనమావ గారి మనవడు బారసాలకి మా అమ్మమ్మ గారితో ఒక మంచి ట్రిప్, మైసూర్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చామండి. వాళ్ళది బెంగళూరు మాట, అక్కడి నుంచి సైట్ సీయింగ్కి మైసూర్ అది వెళ్ళాము. ఫ్లైట్లో అమ్మమ్మతో జర్నీ సూపర్ అంటే సూపర్ అండి. మేము అందరూ నూడిల్స్ అవి ఆర్డర్ పెట్టుకుంటే మా అమ్మమ్మ నాకు కొంచెం ఉప్మా పెట్టండి బాబు, నాకు ఈ పావుల్లా నూడిల్స్ ఏంటి వాన పావుల్లా చూస్తేనే అసహ్యంగా ఉంది అని చెప్పారండి. నియర్లీ మా అమ్మమ్మ గారికి 90 years అండి. చాలా ఫుల్ జోష్తో ఉంటారండి. మంచి ఎంజాయ్ ట్రిప్ అండి ఇది మాత్రం. ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. అవునవును, అస్సలైనటువంటి మైసూర్ ట్రిప్లో మేము షాపింగ్కి వెళ్ళామండి. ఒక రోజు ఈవినింగ్ అయితే ఎంత బాగుందంటే ఆ షాపింగ్, అసలు మంచి మంచి పట్టు శారీస్, కావేరీ సిల్క్స్కి వెళ్ళాము, అవన్నీ తీసుకున్నాం. అదంతా ఒక ఎత్తు అయితే మేము సడన్గా కార్లో షాక్ అయిపోయేలాగా మా అమ్మమ్మ గారు ఆపండి ఆపండి అని చెప్పి ఒక్క రెక్కలో అరిచారండి. ఏమైందని కార్ సడన్గా బ్రేక్ వేసారండి మా తమ్ముడు. వెయ్యగానే ఇది మైసూర్ శాండిల్ సోప్స్ యొక్క గవర్నమెంట్ షాప్, ఇక్కడ ఆపండి, నాకు చాలా ఇష్టం ఈ మైసూర్ శాండిల్ సోప్స్, నేను కొనుక్కోవాలి అని చెప్పారండి మా అమ్మమ్మ గారు. ఖచ్చితంగా ఈ వీడియో మా అమ్మమ్మ గారికి ఇష్టమైనటువంటి మైసూర్ శాండిల్ సోప్స్ గురించి మా అమ్మమ్మ గారికి అంకితం ఇస్తూ చేస్తున్నానండి. 1916 సంవత్సరంలో మైసూర్ శాండిల్ సోప్స్ పుట్టాయండి. ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరానికి 100 సంవత్సరాల చరిత్ర అండోయ్. అక్కడ మైసూర్లో వుడ్ వృక్షాలు 30 అడుగుల వరకు పెరుగుతూ ఉంటాయండి. అవి 6 నుంచి 80 సంవత్సరాలు బతుకుతాయండి. వీటితో చక్కని ఆయిల్ని తయారు చేస్తారండి. ఆ ఆయిల్ నుంచే మైసూర్ శాండిల్ సోప్స్ మనకి ఉత్పత్తి అవుతున్నాయండోయ్. అయితే మైసూర్ శాండిల్ సోప్స్కి ఒక చిన్న కథ ఉంది. అవి అసలు ఎలా పుట్టాయి, వాటిని ఎవరు తయారు చేశారు అనేటువంటి దానికి ఒక చిన్న కథ అండోయ్. మైసూర్ సామ్రాజ్యం ప్రపంచంలో అత్యధికంగా సోప్స్ని ఉత్పత్తి చేసేటువంటి సంస్థ అయిపోయిందండి. అవును కదా, చందనాన్ని కూడా మంచిగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి. అయితే ఐరోపా ఖండానికి మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో చందనం ఎగుమతులు చేయడం నిల్వలు ఆగిపోయాయండి. అంటే అప్పుడు ఎగుమతి జరగలేదండి. వాటిని ఏం చేయాలో తెలియక మైసూర్ మహారాజు సిల్వర్ కృష్ణరాజు ఒడియార్కు పాలుపోలేదండి. అప్పట్లో ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఒక సమాధానం అడిగారండి. ఏం చేయాలో తెలియట్లేదు, చందనం ఉత్పత్తులకి ఏదైనా సొల్యూషన్ చెప్పమన్నారండి. అప్పుడు ఆయన బాగా ఆలోచించి రాజు ఒడియార్ గారికి ఒక మంచి సలహా ఇచ్చారండి. సబ్బు కర్మాగారం స్థాపించవయ్యా, మంచిగా ఈ ఉత్పత్తులన్నీ కూడా అవుతాయి అని చెప్పి ఒక చిన్న సలహావే ఆ రోజు మైసూర్ శాండిల్ పుట్టడానికి కారణమైందండి. ఆ ప్రభుత్వ సబ్బుల కర్మాగారంలో వెంటనే చందనం తైలాన్ని ఉపయోగించి కొన్ని సబ్బులు తయారు చేయడం మొదలుపెట్టారండోయ్. వెంటనే ప్రేక్షకులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి మనుషులేంటి, అందరూ కూడా ఇదేదో చాలా మంచి తైలంతో చేసినటువంటి సబ్బు సువాసన వెదజల్లుతోంది, ప్యూర్ శాండిల్తో ఉన్నటువంటి వాసన వస్తుంది అని చెప్పి అందరూ ఆ సబ్బులు కొనుక్కోవడం మొదలైందండి. అప్పటి నుంచి మొదలైందండి మైసూర్ శాండిల్కి అంత గొప్ప స్థానం. మరొక విషయం అండో, ఈ సోప్లో ఉన్నటువంటి ఆ సువాసనతో పాటు సోప్ పైన ఉండేటువంటి ఆ బాక్స్ మీద ఉండేటువంటి లోగో అండి, సింహం శరీరంతో ఏనుగు తలతో మైథాలజికల్ క్రియేషన్ అనేటువంటి ఒక యాడ్ నుంచి తీసినటువంటి ఆ ముఖ చిత్రం అండి. అది చాలా బాగుంది కదండి. అవునండి, చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. హాఫ్ సింహం హాఫ్ ఎలిఫెంట్ అండి. భలే ఉంది కదా మైసూర్ శాండిల్ యొక్క స్టోరీ. అవునండి, మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.